ప్రైవేట్, గవర్నమెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఏంటి? వాళ్ళు కాదు, డెవలప్ చేస్తారు, యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు, సమర్థవంతంగా పార్ట్ హోల్ లేకుండా పెడతారు. చేసిన తర్వాత ఆఫ్టర్ 20 years అప్పటికప్పుడు వేరియస్ మోడల్స్ ఎమర్జ్ అవుతా వచ్చాయి. ఆ మోడల్స్లో మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్. మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. నీతి ఆయోగ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, అనేక రకాలైన హైబ్రిడ్ మోడల్స్లో వెళ్ళారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ మీరు చేయండి, దీంట్లో మీకు నష్టం వస్తుంది, 40% వరకు మేము ఫైనాన్స్ చేస్తాం, సబ్సిడీ ఇస్తాం. ఒక 5-6 ఏళ్ళు అయితే వైబిలిటీ వస్తుంది, సస్టైన్ అవుతుంది. దిస్ ఈజ్ ది మోడల్స్ ఆర్ వర్కింగ్. నేను వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఒకప్పుడు గడిచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్నున్నాయంటే డబ్బులు కావాలి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అప్పులు తేవాలి. అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు. మీరు కలెక్టర్స్కి అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా 13-14%తో డబ్బులు తీసుకొచ్చారు. డెట్ సర్వీసింగ్ హెస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. అంటే వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ మనం వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన అనాలోచితమైన ధోరణితో ఆ రోజు మీరు చూస్తే అన్ని రాష్ట్రాలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గించారు. ఇక్కడ 100% చేసేసారు. రాష్ట్ర రెవెన్యూస్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్కి సరిపోతుంది, చాలుకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ చెప్పిన వెల్ఫేర్ ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరూ కూర్చొని పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని రీనెగోషియేట్ చేస్తున్నాం. క్రెడిబిలిటీ పెంచాం. ఇప్పుడు ఎక్కడ కూడా 9% కంటే వడ్డీ ఎక్కువ ఉంటే కార్పొరేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని రీనెగోషియేట్ చేసి తగ్గిస్తున్నాం. అంటే దగ్గర 25% వడ్డీ తగ్గుతుంది. ఇలాంటి సాఫ్ట్ లోన్ ఉంటే సాఫ్ట్ లోన్కి వెళ్తున్నాం. ఈ విధంగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ డెట్ రీస్ట్రక్చర్ చేయడమే కాకుండా రీపేమెంట్ ఎట్ చేయగలుగుతాము. వెల్త్ క్రియేషన్, రెవెన్యూ జనరేషన్కి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే కావాలని క్రిటిసిజం కోసం క్రిటిసైజ్ చేస్తే మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రజలకు కూడా చెప్పాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే
గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళా గవర్నమెంట్ దృష్టికి రావాలి. శాంక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ. అదే మన ప్రాపర్టీ కూడా ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేయాలంటే విత్ ఇన్ నో టైం. ఒక రోడ్డు ఉంది, ఒక రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పార్ట్ హోల్ పోతే పూర్తి చేయడానికి రియల్ టైంలో చేయగలుగుతాడు. అదే మన గవర్నమెంట్ అవుతానే ఆ రోడ్డు పోయిన తర్వాత మొత్తం బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ లేకపోతే పార్ట్ హోల్ వేయరు. ఒకవేళ ఇచ్చినా శాంక్షన్ చేయాలి. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ అయ్యే లోపల పార్ట్ హోల్ 10 రెట్లు పెరుగుతుంది. అక్కడి నుంచి మనకు డబ్బులు లేదు కాబట్టి వదిలేస్తాం. 5 ఏళ్ళు నేను చూశాను. ఇప్పుడు నేను చూస్తే